హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం కిషన్ రావుపేట గ్రామంలోని శ్రీ నాగపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్దకు వెళ్తున్నాం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావుపేట గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయంలోని స్వామివారు 300 సంవత్సరాల క్రితం 2 పెద్ద బండరాళ్ళ మధ్యలో స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయ చరిత్రలోనికి వెళ్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నాగపల్లి అనే గ్రామం ఉండేదట. ఒక గొల్ల అతనికి కలలో కనిపించి ఇక్కడ గుట్టపైన స్వామివారు ఉన్నానని చెప్పడం జరిగిందంట. అతను ఊరిలోని కొంతమందిని తీసుకొని గుట్టపైకి వెళ్ళారట. పైకి వెళ్ళిన తర్వాత పులి అరుపులు వినిపించాయంట. అయితే గుట్టపైన వెతకగా స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కనిపించారట. అప్పటి నుండి ఈ స్వామివారిని కొలుస్తున్నారు. ఈ ఆలయంలోని స్వామివారికి మార్చి నెలలో ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో భాగంగా అభిషేకాలు, హోమాలు, స్వామివారి కళ్యాణం, రథోత్సవం, గిరి ప్రదక్షిణ, జాతర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలోని లక్ష్మీ నరసింహస్వామివారు కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న మెట్ల గుండానే స్వామివారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. పక్కన పాత మెట్లు కూడా కనిపిస్తాయి. ఈ మెట్లు ఎక్కువగానే ఉంటాయి. ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్తే స్వామివారు దర్శనమిస్తారు. ఇప్పుడు మనం గుట్టపైకి వచ్చేసాం. గుట్టపైన స్వామివారి ధ్వజస్తంభం ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న దారి 2 పెద్ద బండరాళ్ళ మధ్యలో నుండి స్వామివారి ఆలయానికి దారి ఉంటుంది. మెట్లు కూడా ఉంటాయి.
ध्यायेतो लक्ष्मीमनुपगामिनी यस्यामिरण्यं प्रभूतं गावो दास्यास्वामिन्देयं पुरुषानहं महालक्ष्मी स्वाहा महालक्ष्मी नमो सुचिप्रदो भूत्वा जगदाञ्जम्. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయం కిషన్ రావుపేట గ్రామంలో ఉంటుంది. ఈ ఆలయం వెనుక వైపున ఉన్న గదిలో లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉంచుతారు. ఇక్కడ నుండే స్వామివారిని శోభయాత్రగా తీసుకువచ్చి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపిస్తారు.